అందరికీ నమస్కారం. శుభం భూయాత్. ఈ యొక్క శ్రీ మూకేశ్వర స్వామి దేవస్థానం అనే ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి కర్త కర్మ క్రియ సమస్తము స్వామివారే, మిత్త మాత్రుని. ఎందుకంటే పరోపకారార్థం ఇదం శరీరం అని పెద్దవాళ్ళు అంటారు. అలాగా మనము తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని 10 మందికి తెలియజేయాల. దానికే ఈ జన్మ ఇచ్చాడు ఈశ్వరుడు మనకందరికీ కూడా. కనీసం మీ వంతుగా ఈ యొక్క స్వామివారి దేవస్థానం యూట్యూబ్ ఛానల్ని 3 4 సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనకు చిన్నప్పుడు అక్షరాభ్యాసం, విద్యాభ్యాసం పెద్దవాళ్ళు చేయిస్తారు, అమ్మా నాన్నలు. ఓనా మహ శివ యహ సిద్ధం నమః అని చెప్పిస్తారు. ఇది భగవంతుడికి సంబంధించినటువంటి నామస్మరణ శ్లోకాలే. కానీ వయసు వచ్చిన తర్వాత 13 ఏళ్ళు దాటిన తర్వాత ఈ యొక్క జ్ఞానం నశించిపోయి భౌతికేచ్ఛ మీద వాడికి కోరికలు. ఎందుకంటే ఈ ప్రపంచంలో జరిగే అన్ని రకాలటువంటి తత్వాల మీద వాడి మనస్సు, బుద్ధి ప్రచోదనం అయిపోతుంది. అసలు విషయం మర్చిపోతాడు. అంటే వాడికి అవిద్య ఆవాహన అయిపోతుంది. ఎంతసేపు ఈ భౌతికంగా ఉండే విద్యలు చదువుకొని, మంచి ఉద్యోగాలు చేసుకొని, బాగా డబ్బు సంపాదించి, బాగా భోగాలు సంపాదించుకొని, బాగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసుకోవాలా అనేటువంటి అజ్ఞాన మార్గంలో ఉంటాడు. కానీ పెద్దవాళ్ళు మనకు 2 చెప్పారు, విద్య, అవిద్య. విద్య అంటే ఆధ్యాత్మిక విద్య. అంటే మనిషి తెలుసుకోవాల్సిన పరమగమ్యం అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా బతకాలా, ఏం చెయ్యాలా అనే విషయాలంతా కూడా ఈ యొక్క విద్యా మార్గాల్లో లభిస్తుంది. అది పొందాలంటే సద్గురువులు లభించాలా, లేకపోతే మీకు తపన కలగాల. కలిగితే దైవం మానుష రూపేణ అన్నట్టు పరమేశ్వరుడే మీకు మానవ రూపాన్ని చూపిస్తాడు, ఇదిగో ఇతడు నీ గురువు అనేసి. అటువంటి ధర్మ మార్గాన్ని, సత్య మార్గాన్ని ఆచరించిన ధర్మాలన్నీ కూడా ఈశ్వరానుగ్రహంతో ఈ ఛానల్లో మీకు నేను కొద్దిగా తెలియజేస్తుంటా. పైపెచ్చు రాబోయేటువంటి 19వ తారీఖు అవమాన నామ సంవత్సరం, అంటే పరాభవ నామ సంవత్సరం. మనిషి మనుగడే అత్యంత క్లిష్టంగా మారేటువంటి తరుణం ఆసన్నమైంది. మనిషి బయటకు వెళ్తే వస్తాడా నమ్మకంలే, నిద్రపోతే నిద్రలేస్తాడా నమ్మకంలే. మనలో ఉండే మన రక్త సంబంధీకులు, మన బంధువర్గాలు, మన స్నేహితులు మనకు పక్కలో బల్లెల్లాగా తయారైపోతారన్నమాట. ఏ క్షణం ఎవరి మనస్సు, బుద్ధి ఎలా మారుతుందో చెప్పలేం. దైవానుగ్రహం అన్నమాట అది. అందువల్ల ఈ రాబోయే ఈ కొత్త సంవత్సరంలో మనిషి ఎలా మెదలాలా, ఎలా ఆలోచించాలా, ఎలా బ్రతకాలా అనేటువంటి కొన్ని సూక్ష్మమైనటువంటి ధర్మాలు మీకు తెలియజేస్తాను ఈశ్వరానుగ్రహంతో. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ విషయాలు కూడా 10 మందికి మీరు తెలియజేయాలి. కాబట్టి మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకు తెలియజేయండి. ఎందుకంటే ఇది కూడా ఒక విధమైనటువంటి విద్యాభ్యాసం, సహాయమే. ఒరే స్వామి తెలియజేస్తాడు మన తాలూకు భవిష్యత్తు అంటే ఏమిటి, ఎలా ఉండాలా. ఎందుకంటే మనిషి తాను తలచిన దైవం ఇంకోటి తలుచును అంటారు. అటువంటివి విచిత్రమైన విన్యాసాలు, అనేక రకాల ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక ఉత్పాదకాలు, ఎన్నెన్నో రకాలటువంటి అవాంఛనీయ సంఘటన జరిగేటువంటి ఆసన్నమైన కాలం ఇప్పుడు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా జాగరూకతో, పద్ధతిగా ఏమి తెలుసుకోవాలా, ఏం ఆచరించాలా, ఎలా మాట్లాడాలా, ఎలా క్రమశిక్షణగా ఉండాలనే విషయం తెలుసుకోవాలా. అవన్నీ మీకు తెలిసిందే. కానీ మాయ కమ్మేసింది కాబట్టి దాన్ని మర్చిపోయి అజ్ఞాన మార్గంలో ప్రవేశిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క రాబోయేటువంటి పరాభవ నామ సంవత్సర విశేషాలను కూడా మీకు నేను తెలియజేస్తాను. శుభం భూయాత్. ఈ ఛానల్ గురించి 10 మందికి తెలియజేస్తే అదే ఉపకారం చేసినట్లు లెక్క మీరు 10 మందికి కూడా. అందువల్ల తస్మాత్ జాగ్రత్త. ఈశ్వర అనుగ్రహ రక్ష.